అందరూ ఒక్కసారి హాయ్. ఎక్స్పీరియన్స్ అడవి ఎక్స్పీరియన్స్ ఝాన్సీ ఏంటి మెను? ఫిష్ కర్రీ కర్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అందరు కూడా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక వీడియో పెండింగ్ ఉంది. ఈ హాలిడేస్లో చర్చ్లో ప్రోగ్రామ్స్ జరిగినాయి అన్నమాట, ఇండిపెండెన్స్ డే నుంచి. సో ఆ వీడియో అయితే నేను ఎడిట్ చేసి పెడదామని కొంచెం లేట్ అయ్యింది. అందుకోసమే నేను వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. బట్ దాని తర్వాత అయితే ఈ వీడియో మీకోసం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అనమాట. శ్రీశైలం వెళ్తున్నాము హాలిడేస్లో. కర్నూలు నుంచి అన్న వాళ్ళు వచ్చారు, అన్న వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా అల్లుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సో వాళ్ళు మళ్ళీ కర్నూలుకి రిటర్న్ అయ్యేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్లాన్ చేసుకున్నాము, శ్రీశైలం వెళ్దామని. సో డ్యామ్ అదంతా కూడా ఇప్పుడు చాలా బాగుందంట. ఇంకా పిల్లలు ఇంకా ఒకటే గోల వెళ్దామని. సో ఇప్పుడైతే కర్నూలుకి అన్న వాళ్ళు వెళ్ళిపోతారు. మధ్యలో దారిలో శ్రీశైలం చూసుకొని సో ఇంకా అక్కడ ఫుల్ పిల్లలందరితో ఎంజాయ్ చేయబోతున్నాము. ఈ వీడియో అంతా కూడా మీరు చాలా బాగుండిద్ది, ఫన్ ఉంటుంది, మేమందరం ఎంజాయ్ చేస్తాము, అందరినీ చూపిస్తాను, డ్యామ్ చూపిస్తాను. సో చాలా బాగుంటుంది. నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. మీరు నేను మధ్యలో వీడియోస్ పెట్టకపోయినా కూడా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా నా వీడియోస్ని ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్తో ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నామండి. అరౌండ్ 11 అలా అవుతుంది. వెనక చూసారు కదా, అదొక కారు, ఈ వైట్ కారు, ఆ బ్లూ కార్ వెనకాల బ్లాక్ కార్, ఒకటి 3 కార్స్లో బయలుదేరుతున్నాము. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షము. సో మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా వర్షం పడుతుంది కదా. సో ఇది ఒక బ్లెస్సింగ్. మీకు అందరినీ చూపిస్తాను, రండి. హాయ్ అక్క. హాయ్ అన్నా. అన్నా ఓకే. ఇదొక కారు, ఇక్కడంతా పిల్లలు ఎక్కారు. హాయ్ హాయ్. ఇదొక కారు. హాయ్ 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 చెప్పండి అందరూ. హాయ్ బుడ్డి ఆంటీ. బాయ్ ఆంటీ. ఓకే. ఇలా కొన్ని ప్లేసెస్లో వర్షం పడిందండి. మేమైతే ఈ వర్షంలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలానే మేము ఈ హాలిడేస్లో మా బంధువులతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. చర్చ్ ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి. ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. అవి కొన్ని వీడియోస్ కొంచెం ఎడిటింగ్లో ఉంది. సో తప్పకుండా అది కూడా చూడండి. ఇంకా మేము మార్కాపురం దాటి దోర్నాల రోడ్డు ఇంకా ఫారెస్ట్లోకి వచ్చేసామండి. సో చుట్టూ కొండలు, అంత గ్రీనరీగా అసలు చాలా బాగుంది. ఇంకా మేఘాలు అసలు ఎంత బాగున్నాయి అంటే సీన్. మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చాలా బాగా అనిపించింది. అలాగే నాకు 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను, రీచ్ అవుతున్నాను. సో మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఇక్కడ రోడ్డు పై నుంచి వర్షం నీళ్ళు, కాలువ ఇట్లా నీళ్లు పారుతూ ఉన్నాయి. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్లో. ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ కొండలండి, చుట్టూ కొండలే ఉన్నాయి. 360 degrees కొండలే. అసలు ఎంత బాగున్నాయి అంటే. అలానే ఇంకా అక్కడ క్లైమేట్ చల్లగా ఉంది కదా, కొంచెం మేఘాల వలన మంచులాగా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్
ఇది టోల్ గేట్. ఇక్కడ నుంచి మనకి ఇంకంతా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతాము. సో ఇంకా ఫారెస్ట్ మనకి మ్యాక్సిమం ఒక 1 అవర్ వరకు మనం ఫారెస్ట్లోనే ఉంటాము. ఇంకా అంతా టర్నింగ్స్ అవన్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. పిల్లలు అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే అంతా కూడా ఇక్కడ పంట పొలాలు వేశారు. ఇక్కడ అంతా చాలా బాగుంది. క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. ఇదంతా చూస్తే అరకులో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చేయలేదు ఏమనుకోకు ఉన్నది వేస్తున్నా. హాయ్ హాయ్. చిన్నవి బ్యాంబూస్ కో టూరిజం సఫారీ ఉందండి. ఇప్పుడు లేదండి, అక్టోబర్ 1 స్టార్ట్. అక్టోబర్ 1 నుంచి మళ్ళీ జూన్ వరకు డ్యామ్ ఓపెన్ చేశారండి. డ్యామ్ థ్యాంక్ యూ. ఏమైంది? అయ్యా ఇక్కడ ఉన్నాడు ఆయన. సో ఇక్కడ చూడండి ప్లేస్ ఎంత బాగుందో. ఇక్కడ శ్రీశైలము శిఖరం ప్లేస్ లో ఉన్నాము. ఇది హైయెస్ట్ అన్నమాట ప్లేస్. ఇక్కడ పైన ఇక్కడ టెంపుల్ ఉంది. సో మేమైతే ఇక్కడ నుంచి చూస్తున్నాము. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. హిల్స్, క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి సో ఇక్కడ నుంచి మేము డ్యామ్ కి వెళ్తాము. అందరు ఫొటోస్ దిగుతున్నారు. చూడండి ఇక్కడ అంతా పార్కింగ్ చేశారు, ఇక్కడ కార్స్ అన్ని. సో ఈ పైన హిల్ అన్నమాట, అక్కడ టెంపుల్ ఉంటది. సో మనం ఈ లెఫ్ట్ చూసుకుంటే ప్లేస్ చూసారు ఎంత బాగుందో. ఎంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్, చాలా బాగుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫొటోస్ దిగుతున్నారు, ఇలా ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పుడు డౌన్ వెళ్తున్నాను. సో ఇక్కడ కూడా కార్స్ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది. సో ఇదంతా ఇట్లా ఇది హిల్ స్టేషన్ లాగా. ఇక్కడ చూసారా కొలను ఉంది, ఎక్కువ వాటర్ లేదు కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. కాఫీ పెట్టిస్తున్నాను, వేడి వేడి కాఫీ. ఇంకోటి కూడా పోయి 5 కాఫీ, 6 కాఫీ, 6 అబ్బా. కాఫీ సూపర్ కాఫీ, వర్షంలో మంచిగా వేడి వేడి కాఫీ. చూడండి మా బ్యాచ్ అంతా పిల్లలు కెఫ్టీ డ్రింక్ ఏం తీసుకున్నా, వైజీ కాఫీ, పింకీ కాఫీ. శ్రీశైలం కి అన్ప్లాన్డ్ ప్రోగ్రామ్, సడన్ గా
శ్రీశైలం డ్యామ్ చూడటానికి వెళ్తున్నాం. అది ఇదిగో అండి ఇతనే ప్లాన్ చేసింది కర్మ. డ్యామ్ కూడా ఓపెన్ చేశారంట, చూద్దాం డ్యామ్ ఎలా ఉందో. ఫస్ట్ టైం వెళ్తున్నాం మనం ఇప్పుడు కదా. మనం ఎప్పుడు ట్రిప్ వేసినా గానీ వర్షం పడుతుంది. విజయవాడ మొన్న రీసెంట్ గా మామిడి తోటకి వెళ్ళినప్పుడు మామిడి తోటకి అన్నిటికీ వర్షం. ఈ రోజు కూడా ఇలాగే వర్షంలో ఎంజాయ్ చేస్తున్నాం. వేడి డ్యామ్ చూపిద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఝాన్సీకి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. కోతి చూసారా, కాయ తీసుకొని వెళ్ళిపోతుంది. తీసుకుంటే అదే చూ అంట. చూసారా కోతి, అది మా మోసం బియ్య తీసుకొని వెళ్ళి తింటుంది. దొంగ కోతి, ఏ దొంగ కోతి, ఏ దొంగ కోతి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి. శ్రీశైలం ఇటు వెళ్తే డ్యామ్. ఇప్పుడు డ్యామ్ దగ్గర కొంచెం వ్యూ దూరంగా ఉంది, బట్ ముందు ఇదొక వ్యూ అన్నమాట. ఇది చూద్దామని వచ్చాము. ఇంకా ఇదొక పాయింట్. చూసారు ఎంత బాగుందో డ్యామ్. అన్ని గేట్లు ఓపెన్ చేశారు. సూపర్ వ్యూ ఇదైతే. నేను ఫస్ట్ టైం డ్యామ్ ఇలా ఓపెన్ చేసింది. ఇలాంటి ప్లేస్కి వచ్చి చూడటము చాలా బాగుంది కదా. అక్కడ ఒక పాయింట్, అదొక పాయింట్. చూసారా ఇక్కడ అక్కడ ఒక పాయింట్ ఉంది చూడడానికి. ఇక్కడ అంతా గేట్స్ అంతా ఓపెన్ చేశారు. 4, 5, 6, 7, 8, 9, 10 గేట్స్ ఓపెన్ చేశారు. అసలు ఎంత ఫోర్స్ వస్తున్నాయి అంటే వాటర్. చాలా బాగుంది కదా. మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తెలంగాణ, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆంధ్ర. సో ఇది మధ్యలో జంక్షన్. చూసారు ఎంత బాగుందో వ్యూ. ఓకే, ఇప్పటి వరకు చూపించింది ఒక 2 పాయింట్స్ దగ్గర ఆగాము. ఇది 3rd పాయింట్ అన్నమాట. మనం కిందకి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం దగ్గరగా వెళ్తాం అన్నమాట డ్యామ్ కి. సో చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడైతే మనకి మంచిగా వాటర్ కూడా మన పైన పడతాయి. చాలా బాగుంది వ్యూ అయితే. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమేట్ కూడా వర్షం ప్రస్తుతానికి పడకుండా ఆగింది. బాగుంది అన్నమాట. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, ఇది ఇప్పుడు డ్యామ్ కి ఆపోజిట్ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం మనము. చాలా బాగుంది ప్లేస్ అయితే. హాలిడేస్ లో అలాగా చక్కగా ఫ్యామిలీస్ తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం.
ఇక్కడ దగ్గరలో లాడ్జ్ అండ్ హోటల్ ఉంది, లక్ష్మీ పార్వతి అంట. సో దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ స్టే చేసి 1 డే ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాం ఇప్పుడు. వాటర్ అయితే అసలు ఎంత మంచిగా ప్రవహిస్తున్నాయి అంటే వాటర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడు, ఇక్కడ అసలు రోడ్డు పైన ఉన్నట్టున్నాయి వాటర్. చూసారా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ ఉందో. వావ్, ఇక్కడ చేపలు, రొయ్యలు అన్ని బాగా దొరుకుతున్నాయి, సీ ఫుడ్. ఇదంతా చేపలు, రొయ్యలు కదా, ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు పక్కనే. సైడ్ అంతా ఈ స్టాల్స్ అన్నిట్లో చేపలు, రొయ్యలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవన్నీ అమ్ముతున్నారు. పై నుంచి వచ్చాం, పైన ఆ హిల్ పై నుంచి మొత్తం అక్కడక్కడ పాయింట్స్ పెట్టారన్నమాట, కార్నర్స్. ఇదిగోండి చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చిన్న బోట్స్. ఇక్కడ ఫిషెస్ అవన్నీ పడతారు అనుకుంటా. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఇంకా అటు వెళ్ళడానికి ఇంకా చాలా డిస్టెన్స్ ఉందండి, ఇంకా 1 అవర్ పట్టిద్దంట మళ్ళీ వెళ్ళి రిటర్న్ రావడానికి. అందుకని మేము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవుతున్నాను. అన్న వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు కర్నూలు వెళ్ళిపోవాలి కదా, సో అంత టైం సరిపోదని చెప్పేసి ఇక్కడ రిటర్న్ అవుతున్నాం. బర్డ్స్ చూసారా ఎంత బాగున్నాయో, లవ్ బర్డ్స్ ఇవి. చూడండి లైన్ అంతా ఇట్లాగా ఫిషెస్ అన్ని స్టాల్స్ అన్నమాట. ఇదంతా ఫిష్ ఏరియా అనుకుంటా, మొత్తం ఈ లైన్ అంతా ఫిషెస్ స్టాల్స్. మేము అక్కడ వెనకాల పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చాలా దగ్గరగా చూడొచ్చు అంట, అంటే చిన్న పాండ్ అంటే లేక్ లాగా, అలాగా మనం దగ్గరుండి చూడొచ్చు, బాగుంటది వ్యూ. నేను అది మీకు చూపిద్దామని కొంచెం దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్దాము. ఇవన్నీ ఇట్లా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కిందకి వెళ్ళడానికి. ఇదిగోండి ఇక్కడ మనం ఇంకా దగ్గరికి వెళ్ళి వాటర్ చూడొచ్చు, చాలా బాగుంది. ఇదిగోండి మీకు చూపించడానికి నేను ఇంకా కొంచెం దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ బోట్స్ అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను. సో ఇట్లాగా బోట్స్ ఉన్నాయి చూసారా. అడ్వెంచర్ చిన్నగానే అడ్వెంచర్స్. మనం ఇలా చిన్న చిన్న దారుల్లో మనం ఇలా నడుచుకుంటూ అడ్వెంచర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం కేవలం మనం దగ్గరగా వాటర్ చూడడం కోసమే ఈ అడ్వెంచర్ అంతా.
మీకు ఇంకా చాలా దగ్గరగా చూపిస్తా, వ్యూ రండి. ఉంటాను, ఓకేనా? ఇంతవరకు ఓకేనా? చూసారా ఈ బోట్స్ ఇట్లా తిప్పలు అంటారు కదా, తెప్పలు చూడండి, అక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడంతా ఫిషింగ్ చేస్తారు అనుకుంటా. నేను ఇందా చూపించిన ఏరియాలో మొత్తం ఫిషెస్ అన్ని అమ్ముతున్నారు. సో ఇక్కడ నుంచే వాళ్ళు ఫిషింగ్ అంతా చేసి, అదిగోండి అక్కడ వలలు అవన్నీ వేసినట్టున్నారు. అక్కడ మనకి రౌండ్ రౌండ్ కనబడుతుంది కదా, బ్లాక్స్ లాగా. పైకి చూపించు చేప. పట్టుకో 50 అబ్బాయికి, బాబు అబ్బాయికి అయ్యా చూడు 50. అందరూ ఒక్కసారి హాయ్. చేపలు కొన్న దగ్గరే వాళ్ళే మంచిగా చేపల్ని నీట్గా క్లీన్ చేసి వాటిని కూర వండిన తర్వాత వాళ్ళు పార్సిల్ ఇచ్చి మనకి రైస్ కూడా ఇస్తారు. అట్లాగా మేము ప్రిపేర్ చేస్తున్నాం అక్కడ. ఇంకా ఇక్కడ ఈవినింగ్ వ్యూ చూద్దామని మళ్ళీ ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చాను ఈ ప్లేస్కి. ఈవినింగ్ వ్యూ ఎంత బాగుందంటే, నాకు ఆఫ్టర్నూన్ నైట్ వ్యూ కంటే ఈవినింగ్ వ్యూ చాలా నచ్చిందండి. మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తానండి. ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. నాకైతే నా లైఫ్లో ఇలాంటి మంచి ప్లేస్ నాకు చాలా మెమరబుల్ ప్లేస్ అయిపోయింది. ఏంటి స్పెషల్? ఫిష్ కర్రీ. ఝాన్సీ ఏంటి మెను? కావాలంటే వేస్తాను. ఫిష్ కర్రీ, కర్రీ, ట్రైనింగ్. సో అందరం ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి సపరేట్ అయిపోతాం. ఓకే బాయ్. ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి. సో మేమైతే అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా
మేము మధ్యలో చేపల కూర వండించుకొని మధ్యలో ఆగి తింటాము. సో అదంతా కూడా చాలా సరదాగా అనిపించింది. మాకేంటంటే అక్కడ చాలా టైం స్పెండ్ చేయడం వల్ల మాకు లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, 2 o'clock అయింది. సో మేము వచ్చేసాము. అక్క వాళ్ళు అదే అన్న వాళ్ళు కూడా కర్నూలు వెళ్ళిపోయారు. సో అలాగే మేము సేఫ్గా ఇంటికి చేరాము. పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయి పడుకోబోతున్నారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.